ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పుకుందాం. ఏంటంటే అది వినాయకుడికి ఎదురుగా గుంజీలు తీస్తాము. ఎందుకు తీయాలి? మరి ఏ దేవత ముందు ఎందుకు తీయము? ఆ విషయం మనం చక్కగా చెప్పుకుందాం ఈరోజు. ఇది విజ్ఞానపరంగా శాస్త్రపరంగా చూస్తే మన శరీరంలో 7 చక్రాలు ఉన్నాయి. అవేంటి? మూలాధార, స్వాదిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, ఇంకా సహస్రార చక్రాలు. ఈ చక్రాలన్నింటికీ కూడా ఒక్కో చక్రానికి ఒక్కో అధిష్టాన దేవత ఉన్నారు. అలా మన శరీరంలో మొట్టమొదటిదైన మూలాధార చక్రానికి అధిపతి వినాయకుడు. ఈ మూలాధార చక్రం సవ్యంగా ఉంటే మన శరీర ఆకృతి చక్కగా ఉంటుందంట, అందంగా ఉంటుందంట. అందువల్ల వినాయకుడికి ఎదురుగా గుంజీలు తీస్తాం. మన చెవులు కడుపులో ఉండే శిశువు మాదిరి ఉంటాయంట. చెవి తమ్మెలు శిశువు శిరస్సు అంట. చిన్నప్పుడు గురువులు మాట వినని శిష్యుల్ని చెవి మెలివేసి బుద్ధులు చెప్పేవారు కదా. ఎందుకంటే అంతర్లీనంగా చెవి తమ్మి పట్టినప్పుడు బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి మనలో ఉండే చాంచల్యం తగ్గుతుందంట. అంటే వాడు అల్లరి చేస్తేనే కదా, ఎక్కువ భరించరా అని అల్లరి చేసినప్పుడు, మాట విననప్పుడే కదా పని చేస్తారు. శరీరంలో చాంచల్యం తగ్గి మాట వినే మంచి గుణం వస్తుందన్నమాట. సో యోగ శాస్త్రంలో సూపర్ బ్రెయిన్ యోగా అంటే కుడి చేత్తో ఎడమ చెవి తమ్మిని, ఎడమ చేత్తో కుడి చెవి తమ్మిని పట్టి కింద కూర్చుని పైకి లేవాలి. ఇలా చేయడం వల్ల ఆక్యుప్రెషర్ జరిగి బ్రెయిన్ కి రక్త ప్రసరణ సరఫరా సరిగ్గా జరుగుతుంది. దీనివల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఇంకా ఏకాగ్రత పెరుగుతుంది, ఏదైనా నేర్చుకునే తత్వం కూడా పెరుగుతుంది. ఈ గుంజీళ్ళు తీయడం వల్ల మానసిక శారీరక వ్యాయామం జరుగుతుంది, లెర్నింగ్ ఎబిలిటీస్ పెరుగుతాయి, శ్వాస అనులోమ విలోమ ప్రక్రియ సజావుగా సాగుతుంది. ఎన్ని మంచి లక్షణాలు కేవలం గుంజీళ్ళు తీయడం వల్ల మనకి ఏర్పడతాయి. రోజు చేస్తే చాలా మంచిది. ఇది గుంజీళ్ళు తీయడం వెనక ఉన్న కథ. ఇక మామూలుగా పురాణ పరంగా చెప్పుకుంటే ఒకసారి విష్ణుమూర్తి దగ్గరికి శివయ్య కుటుంబం వెళ్ళిందంట. అక్కడ కుమారస్వామి, వినాయకుడు దాగుడు మూతలాట ఆడుకుంటున్నారంట. పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారమ్మా కదా, అలాగన్నమాట. మరి అప్పుడు వినాయకుడేమో విష్ణుమూర్తి వెనకాల దాక్కున్నాడంట. విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది కదా, అది ఎప్పుడు గిరగిరా తిరుగుతా ఉంటుంది. అది చూసి వినాయకుడు, అబ్బో ఎప్పుడు దూరం నుంచే చూశాను కానీ దగ్గరగా చూడటం ఇదే ఫస్ట్ టైము, భలే ఉంది అని చెప్పి గబుక్కుని తీసేసుకున్నాడు. తీసేసుకొని మాటల్లో ఉన్న విష్ణుమూర్తి ఈ విషయం గమనించలేదు. ఆ సుదర్శన చక్రాన్నేమో తన వేలికి పెట్టుకొని అలా తిరుగుతా ఆడుకుంటున్నాడు. అది అలా తిరుగుతుంటే చూసుకుంటాను. కాసేపటికి విష్ణుమూర్తి చూశాడు, గమనించాడు. అమ్మో అయ్యయ్యో నాయన, అది సుదర్శన చక్రం రా, దుష్టులను సంహరించడానికి దాన్ని వాడుకుంటూ ఉంటాను, నీ దగ్గర ఉంటే ప్రమాదం, ఇవ్వు నాయనా, నాకు ఇచ్చేసావా ప్లీజ్ అని అడిగాడు. వినాయకుడు ఇవ్వను అని వెనక్కి పరిగెడుతుంటే విష్ణుమూర్తి కాసేపు వినాయకుడు వెంట పరిగెడుతూ ట్రై చేశాడు సుదర్శన చక్రం తీసుకోవడానికి.
ఇచ్చే నాయన ఇచ్చే నాయన చాలాసేపు బతిమాలాడు. ఇవ్వకపోయేసరికి ఇంక విష్ణుమూర్తి ఏదో విధంగా వినాయకుడి దగ్గర నుంచి సుదర్శన చక్రం తీసుకోవాలని దగ్గరికి వెళ్ళబోతుంటే వినాయకుడు గవుక్కుందాన్ని నోట్లో వేసేసుకున్నాడు. అది చూసి విష్ణుమూర్తి గాబరా పడుతూ ఏం చేయాలి అని ఆలోచించాడు. మన పిల్లలు గబుక్కుమని ఏదైనా మింగేసినప్పుడు పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే బాగా ఏడిపించడం కానీ బాగా నవ్వించడం కానీ చేస్తారన్నమాట. అందులో శాస్త్రపరమైన విషయం దాగుంది. అప్పుడు ఇంకా విష్ణుమూర్తి వినాయకుడిని బాగా నవ్వించాలి అని చెప్పి కుడి చేతితో ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకుని గుంజీలు తీయడం మొదలెట్టాడు. ఇలా చేస్తూ ఉంటే వినాయకుడు చూసి ఇదేంటి మామయ్య ఇలా చేస్తున్నాడు అని కాసేపు చూసి తర్వాత ఉత్సాహంగా అనిపించి నవ్వడం మొదలెట్టాడు. అలా నవ్వి 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 పొలమారి లోపల ఉన్న సుదర్శన చక్రాన్ని కక్కేశాడు. అప్పుడు విష్ణుమూర్తి ఆ సుదర్శన చక్రం తీసుకుంటాడు. ఇది పురాణాల్లో ఉన్నటువంటి గుంజీల కథ, చమత్కారమైన కథ. అప్పుడు విష్ణుమూర్తి గుంజీలు తీశాడు కాబట్టి అప్పటి నుండి ఆనవాయితీగా వినాయక చతుర్థి నాడు పూజ చేశాక తప్పులు మన్నించమని స్వామిని వేడుకోవడం సాంప్రదాయంగా మన పెద్దలు మనకి గుంజీలు తీస్తూ చేయడం అలవాటు చేశారు. అదర్రా గుంజీలు కదా, బాగుందా? మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తానే. బాయ్ ఫ్రెండ్స్.